హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేవీ ఫుడ్. ఇంతవరకు మనం బేకరీ ఐటమ్ ఏం చేయలేదు కదా. ఫస్ట్ ఈరోజు బేకరీ ఐటమ్ చేసాం, అది కూడా వెజ్ పిజ్జా విత్ పిజ్జా సాస్. రెసిపీ చాలా బాగుంది. జనరల్గా మనకి మార్కెట్లో ఉన్న రెసిపీతో పాటు నేను కొత్త అడిషన్స్ యాడ్ చేసాను. వీడియో మొత్తం కొత్తగా చూడండి, అర్థం. హైబ్రిడ్ టమాటో ఇందులో వేసేసుకుందాం. స్కిన్తో ఎలాంటి యూజ్ లేదన్నమాట, అందుకని స్కిన్ రిమూవ్ చేసేస్తున్నాను నేను. ఓకే, సీడ్స్ అంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, అందుకోసం సీడ్స్ రిమూవ్ చేసేసి. ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, గార్లిక్ 2 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 స్మాల్ ఆనియన్ బాగా తరిగింది, అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పిజ్జా సీజనింగ్, 1/2 టీ స్పూన్ ఒరిగానో. ఈ రెండు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ పొడి, 4 to 5 basil leaves, ఫైనలీ చాప్డ్ టొమాటో. హైబ్రిడ్ టొమాటో వాడుతున్నాను నేను ఇక్కడ, దీనివల్ల స్వీట్నెస్ వస్తుంది. పక్కది ఎక్కువతో ఉంటుంది. మనం ఈలోపు టమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే దీనికి సరిపోతుంది. ఇంకా ఇప్పుడు లాస్ట్లో దించే ముందు 1 టేబుల్ స్పూన్ బటర్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పిజ్జా సాస్కి. పిజ్జా సాస్ రెడీ అయిపోయింది మనకి. ఇది చీజ్, ష్రెడెడ్ చీజ్ అంటుంది. వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్, basil leaves, basil leaves, just seasoning, oregano కొద్దిగా, yellow capsicum, red capsicum, green capsicum, కొంచెం పెప్పర్. వితౌట్ ఓవెన్ పిజ్జా ఆయిల్. ఇలాంటి మందం మీద ఒక కడాయి పాన్ ఏదైనా తీసుకుని అందులో సాల్ట్ అది వేస్తే లోతుగా ఉన్న కడాయిలో యూనిఫామ్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అందుకోసం లోతుగా ఉన్న కడాయి తీసుకుంటాం. ఇదిగో ఇలాంటిది ఏదైనా స్టాండ్ పెట్టుకోండి. రెడీ అయిపోయిందండి మనకి పిజ్జా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, మొత్తం కలిపిన చీజ్ అంతా loaded with cheese. ये है हमारा पिज्जा. వెనకాల చూపిస్తా, వెనకాల ఏమన్నా మారిపోయిందా? పిజ్జా సీజనింగ్, ఒరిగానో, షైనింగ్ కోసం ఆలివ్ ఆయిల్. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, మెంబర్స్ తోటి పంచుకోండి.